ప్రభుత్వంపైనే కాళేశ్వరం భారం. కార్పొరేషన్కు ఆదాయం లేకపోవడమే కారణం. ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీగా 6,519 కోట్లు, అసలు కింద 7,382 కోట్ల చెల్లింపు. జస్టిస్ ఘోష్ కమిషన్కి వివరించిన ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు. ఫైనాన్స్ సెక్రటరీన రామకృష్ణారావు. మొత్తం ఈయనే సంతకాలు పెట్టి ఫండ్స్ అన్ని రిలీజ్ చేసేది. అన్ని స్క్రూటీలు అయిపోయిన తర్వాత ఈయన దగ్గరికి వస్తే చెక్ రిలీజ్ చేసేది రామకృష్ణారావే. కేసీఆర్ హయాంలో ఆయనే ఉన్నాడు, ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. ఆయన నిన్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారించింది. ఇది కాళేశ్వరం మీద జరుగుతున్న ఎంక్వైరీ కాదు, కేవలం మేడిగడ్డ మీద జరుగుతున్న ఎంక్వైరీ మాత్రమే. మేడిగడ్డకి మెగా కృష్ణారెడ్డికి సంబంధం లేదు. మెగా కృష్ణారెడ్డి మిగతా 90% పనులు చేసిండు. కానీ రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డి మీద ఎంక్వైరీ చేయడానికి రెడీ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే వీళ్ళ బంధం చాలా బలమైనది. బీజేపీ మెగా బంధం బలమైంది, మెగా రేవంత్ రెడ్డి బంధం బలమైంది. అన్నింటికంటే బీఆర్ఎస్ మెగా బంధం మరింత బలమైంది. కాబట్టి అందరూ దొంగలే, అందరూ ఒకే గూటి పక్షులే. కాబట్టి మెగాని ముట్టుకోవడానికి అందరూ భయపడుతున్నారు. భయం కాదు, లాలూచి ఉన్నది ఇందులో. అయితే విషయానికి వస్తే కాళేశ్వరం అన్నది ఎట్లా కట్టిండు? దాదాపు 1,00,000 పైన కోట్లతోటి కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి వివిధ కన్సార్షియంల ద్వారా అప్పులు తెచ్చిండు. పంజాబ్ బ్యాంక్ కన్సార్షియం అని, అండ్ దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, ఇట్లా ఒక 2 సంస్థల ద్వారా దాదాపు 60,000 కోట్లు అక్కడి నుంచే తెచ్చిండు. ఎంత ఇంట్రెస్ట్కి తెచ్చిండు? దాదాపుగా ఎంత? 8.5 to 11% వరకు తెచ్చిండు. వీలైతే మనకి ఇక్కడ దొరకాలి, మన సిస్టంలో ఉండాలి. కాళేశ్వరం ఇది కాగ్ రిపోర్ట్. ఇది కాళేశ్వరం కాగ్ రిపోర్ట్, కాగ్ ఇచ్చిన రిపోర్ట్, మనం ఏం సొంతంగా తయారు చేసింది కూడా కాదు. ఒకసారి చూడండి, ఇది కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తెచ్చిన లోన్స్ అన్నమాట. ఇవి ఇందులో చాలా క్లియర్గా ఉంది. ఇదేమి ఉత్తగా తెచ్చిన సమాచారం కాదు, ఇది ఆర్టీఐ ఇన్ఫర్మేషన్. 2005 సమాచార హక్కు చట్టం ద్వారా 10/8/2020 నాడు గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్టే ఇది. ఓకే, చూడండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్సార్షియం నుంచి దాదాపు 7,400 కోట్లు శాంక్షన్ అయింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.25%. టెన్యూర్ ఎంత? 12 సంవత్సరాల్లో ఈ 7,400 కోట్లు కట్టాలి. ఎంత ఇంట్రెస్ట్కి? 8.25%. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కన్సార్షియం నుంచి 11,400 కోట్లు తెచ్చారు. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 2,150 కోట్లు తెచ్చారు. ఎక్కడి నుంచి? ఇది 8.25 ఇంట్రెస్ట్, అది కూడా. అండ్ ఇట్లా అన్నీ. ఇగో పిఎఫ్సి అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇది కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఎంతకి ఇంట్రెస్ట్కి తెచ్చారు? 9.20. ఎంత? 12,796 కోట్లు. ఇదే పిఎఫ్సి నుంచి 2,427 కోట్లు, 9.45% ఇంట్రెస్ట్. ఇదే పిఎఫ్సి నుంచి 5,839 కోట్లు ఇంకొకసారి తెచ్చారు. 10.41 crores, 10.41%. అంటే 11% ఇంట్రెస్ట్కి తెచ్చిండు. అట్లనే 11%. నాబార్డ్, ఇగో నాబార్డ్ నుంచి కూడా ఆల్మోస్ట్ 10% ఇంట్రెస్ట్కి తెచ్చిండు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి దాదాపుగా 10.90% ఇంట్రెస్ట్కి తెచ్చిండు. ఇది మొత్తం కట్టాలి మనం. ఇప్పుడు ఇది మొత్తం మనం చెల్లించాలి. ఎన్ని సంవత్సరాల్లో? టెన్యూర్ 12 ఏళ్లలో చెల్లించాలి. దీనివల్ల ఒక్క నయా పైసా ఉపయోగం ఉందా? ఒక్క ఎకరానికి ఏమైనా నీళ్లు బారిచ్చిండా? ఇప్పుడు వితౌట్ మేడిగడ్డ నుంచి నీళ్లు 2 ఏళ్ల నుంచి అది కుంగిపోయి ఎటు కాకుండానే ఉన్నది. అయినా పంట పండింది కదా, పంట పండింది, అంతకంటే ఎక్కువే పండింది. మరి ఏది? కాళేశ్వరం నీళ్ళేవి? దీనివల్ల ఒక్క రూపాయి ప్రయోజనం తెలంగాణ రైతాంగానికి జరగలే. కానీ ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే మనది ఏది. చివరికి మనం ఏం చేస్తున్నాం? దీనివల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంట్రెస్ట్ కిందనే 6,519 కోట్లు చెల్లించిరట. అసలు కింద మరో 7,382 కోట్లట. మొత్తం 13,000, దాదాపు 14,000 కోట్లు చెల్లించారు ఓన్లీ ఫర్ కాళేశ్వరం.
కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలకు సర్కారు గ్యారంటీ ఇచ్చిందని కార్పొరేషన్కు ఆదాయం లేకపోవడంతో అసలు వడ్డీ ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించాల్సి వస్తోందని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జస్టిస్ ఘోష్ కమిషన్కు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీగా 6,519 కోట్లు, అసలు కింద 7,382 కోట్లను ఇప్పటివరకు చెల్లించారు. ఆర్థికపరమైన అంశాలుండి మంత్రివర్గం ముందుకెళ్లాలంటే బిజినెస్ రూల్స్ ప్రకారం ఆర్థిక శాఖ ద్వారానే వెళ్ళాలని, అలానే వెళ్తుంటాయని, ఒకవేళ ఆర్థిక శాఖకు రాకుండా నేరుగా వెళ్ళి ఉంటే అలాంటి సమాచారం ఏది తన దగ్గర లేదని సమాచారం ఇచ్చారు. ప్రాజెక్టు ఆర్థిక భారాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లే కదా అని కమిషన్ అడిగిన ప్రశ్నకు అవును అని రామకృష్ణారావు చెప్పారు. అంటే గవర్నమెంటే చెల్లించాలి అని. అది కార్పొరేషన్ అయినా గవర్నమెంట్ గ్యారంటీగా ఉంది కాబట్టి గవర్నమెంట్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. వివిధ అంశాల మీద ఆయన్ని ప్రశ్నలు అడిగిరట. రేపటి నుంచి కాంట్రాక్టర్లు వస్తారట. గురువారం నుంచి కాంట్రాక్టర్లు కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. గురువారం సుందిళ్ల బ్యారేజీ నిర్మించిన నవయుగ కంపెనీ, శుక్రవారం మేడిగడ్డ బ్యారేజీ పనులు చేసిన ఎల్ఎన్టీ కంపెనీ, శనివారం అన్నారం బ్యారేజీ కాంట్రాక్ట్ సంస్థ ఆప్కాన్స్ అట. ఏందో ఇది ఆప్కాన్స్లను కమిషన్ విచారణకు పిలిచింది. బుధవారం జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ కూడా హాజరు కాబోతున్నారు. ఈ 3 సంస్థలను పిలిచినాయి. ఎవరిల్లు? వేరే వేరే కంపెనీలు. దీనికి మెగా కృష్ణారెడ్డికి సంబంధం లేదు. మేడిగడ్డ కుంగడానికి సంవత్సరానికి ముందే మేడిగడ్డ పంప్ హౌజ్ నీళ్ళల్లో మునిగింది. బాహుబలి మోటార్లన్నీ మునిగిపోయినాయి. పెద్ద లాస్ అయింది. దేనివల్ల? అక్కడ నిర్మించిన గోడ కానీ పంప్ హౌజ్లో నిర్మాణం చేసినటువంటి ప్లేస్ కానీ సరిగ్గా లేదు. మీకు దమ్ముంటే విచారణ చేయండి మెగా కృష్ణారెడ్డి మీద. ఇది ఎవరన్నారు? ఆనాడు రిటైర్డ్ ఇంజనీర్గా ఉండి ఈ ఎత్తిపోతల పథకాల విషయంలో సలహాదారుడిగా ఉన్న పెంటారెడ్డి గారు నా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. పెంటారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మళ్ళీ ఆయన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉపయోగపడుతుందేమో రేవంత్ రెడ్డి మళ్ళీ ఆయన్ని అపాయింట్ చేసుకున్నారు. పెంటారెడ్డి గారిని అడగండి. పెంటారెడ్డి గారిని ఎందుకు పంప్ హౌజులు మునిగిపోయినాయి అంటే, పంప్ హౌజులు నేను ఒక ప్లేస్లో పెట్టమని చెప్తే తీసుకొచ్చి దిగువకు పెట్టిరు కాంట్రాక్టర్కి లబ్ధి చేకూర్చడానికి, అందుకే పంప్ హౌజులు మునిగిపోయినాయి అన్నాడు. మరి మెగా కృష్ణారెడ్డి మీ ఎంక్వైరీ చేయాలా అవసరం లేదా? ఇందులో కాంట్రాక్టర్కి లబ్ధి చేకూరే ప్రయత్నం చేసిరా లేదా? ఈ విచారణ బోగస్. ఈ విచారణ ముందుకు సాగదు. ఈ విచారణ ఇక్కడికే పరిమితం అవుతుంది. మరి దీంట్లో ఇంకా విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఈయన 15,000 కోట్లు కాకపోతే 30,000 కోట్లు ఇస్తాడు. 30,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నా అంటాడు. ఇప్పుడు ఆ 3 కంపెనీలను పిలుస్తున్నారు. మేడిగడ్డకు ముందు మునిగిన మేడిగడ్డ, అన్నారము, సుందిల్లై పంప్ హౌజుల జోలికి రేవంత్ రెడ్డి పోతాడా? మల్లన్న సాగరు 6,000 కోట్లు వితౌట్ డిపిఆర్, అసలు ఆ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ నివేదిక రాకుండానే 6,000 కోట్ల కాంట్రాక్టర్లు మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండు. మానవుల మధ్యన నిర్మించిన ఒక మట్టి కట్టడం మల్లన్న సాగర్. అందులో 50 టీఎంసీల కెపాసిటీ, 50 టీఎంసీలు నింపడానికి ప్రభుత్వం భయపడుతున్నది. ఎందుకు? అది ఏడగొట్టకపోతుందో అని. ఇది నేను చెప్పట్లే, కాగ్ రిపోర్ట్లో కూడా చెప్పింది, ఎన్జీఆర్ఐ కూడా అదే చెప్పింది. అది భూకంప ప్రభావితం, కింద పగుళ్ళు ఉన్నాయి, ఆ ప్రాంతంలో దాన్ని నిర్మించారు, ఇది కరెక్ట్ కాదు అని. టన్నెల్స్ లోపమే, దాన్ని తిరిగి కట్టిరు, కాలువల లోపమే, మొత్తం స్కామే జరిగింది ఇందులో. మరి ఈయనేమో వచ్చి ఇప్పుడు ఈయన పక్కన చేరిపోయా. మరి ఇదే మెగా కృష్ణారెడ్డిని పీసీ ఘోష్ కమిషన్ పిలుస్తుందా? అసలు యాక్చువల్గా ఈ పంప్ హౌజ్లకు సంబంధించిన నిర్మాణాల ఇది కూడా పీసీ ఘోష్ కమిషన్కి అప్పగించారు అని గతంలో చర్చను తీసుకొచ్చారు. కానీ మరి దాని మీద అయితే అసలు ఊసే లేదు. పంప్ హౌజ్ల మీద అసలు చర్చే లేదు. నమ్మకం లేదు మాకు.